సో ఇది గాయస్, ఇది చూసిన ప్రతిసారి నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఇది వేసినామంటే ఖచ్చితంగా మళ్ళీ వరిషన్ వేయాలి, పాటలు పడాలి, భయం ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు మా అమ్మాయి దీన్ని చూసినా దెంగుతుంది నన్ను. సరేలే పెడతాం. ఇంకా కాలేదు పర్ఫెక్ట్గా, కానీ కాల్చుకొని తినొచ్చు. ఒక అద్భుతమైనది ఏంటంటే ఇవన్నీ చెట్లు, ఈ చెట్లన్నీ నేను పెట్టినాయి. అంటే బయలుదేరుగా ఇవి అన్నిటికీ నేను ఫాదర్ని, నాటింది నేనే. అంటే ఈ చెట్లన్నిటికీ నేనే ఫాదర్ని. అంటే ఓకే, కంటెంట్ వచ్చేసి బోటు రాల్పుట. అంటే ఇది బోటు, చింతపండు, ఇమ్లి అంటారు హిందీలో. దీన్ని రాల్పాలంటే నీకు కావాల్సిన పదార్థాలు: ఒక పెద్దటి, నీకన్నా ఎత్తైనటి సన్నటి కర్ర, ఓకే, అండ్ కింద పడితే ఎత్తుకుని ఒక గంప, పెండగంప, ఓకే, అండ్ ఎక్కాల్సిన వాడు ఒక మనిషి, అండ్ దాన్ని రాల్పగలే ఒక మొగోడు. ఆస్తులు అంటే ఇండ్లు, పొలాలు, డబ్బులు కాదు, చెట్లు కూడా ఉంటాయి. ఐ మీన్ కొన్నిసార్లు ఆస్తులు పంపకాలు చేసినప్పుడు అందులో ఉన్న చెట్లు, పొలంలో ఉన్న చెట్లు, రాళ్ళు, కొన్ని విలువైన ఆస్తిగా చెట్టు కూడా చెప్పుకుంటారు. ఐ మీన్ మనం ఒక ట్రైబల్ చూస్తుంటాం, ఒక వీడియో చూసాను, అందులో రాయిని వాళ్ళు మనీ లాగా యూజ్ చేస్తారు. ఈ వస్తువు నాకు కావాలి, ఈ రాయి నీకోసం అని చెప్పేసి. అలాంటి కంటెంట్ ఇంకా చాలా ముందలు రాబోతున్నాయి, చేద్దాం. అండ్ ఇప్పుడు ఈరోజు ఈ చెట్టుని ఈ బోటుని రాల్పుదాం, ఓకే. ఎస్, అంతా రాలిపిన తర్వాత మళ్ళీ వీడియో పెడతా. అండ్ ఈ చెట్లు వచ్చేసి నా ఆస్తులు, నా పిల్లలు. అక్కడ కనిపించే చెట్లన్నీ ఇవన్నీ నా ఆస్తులే, నా పిల్లలు. ఎందుకంటే నేను చిన్నప్పుడు పెట్టిన, పెద్దగానే వాటిని చూసి చాలా ఆనందపడుతున్నా. మా ఆయన నన్ను చూసి ఎందుకు బాధపడుతున్నాడు, అది వాటికి నాకున్నా. నేను చూడు, మా అమ్మని ఎంత ప్రేమిస్తాయి అవి, మా అమ్మ ఇంటనే వస్తున్నాయి అవి. ఐ థాట్ మాకన్నా ఎక్కువ బాగా ప్రేమిస్తాను అమ్మని. మా అమ్మ రాగానే వెళ్ళిపోతున్నట్టు. అమ్మా, షర్ట్ ఎక్కమంటే ఒకటి అడుగుతున్నా, చెప్పు. ఒకవేళ నేను షెడ్ మింకుల కింద చచ్చిపోతే అడుగుతున్నా. థ్యాంక్స్ అమ్మా, ఎక్కుతా, నీకోసం ఎక్కుతా. రాలుతాను వచ్చినామా, వచ్చినాక అర్థమైంది బోటు రాలుపాలని, రాకముందు నాకు తెలియదు. సీ మై టాలెంట్. దిస్ ఇస్ టాలెంట్, ఓకే. మీరు సపోర్ట్ చేయాలి దీన్ని. టాలెంట్కి విలువ లేకుండా అయింది ఈ భూమి మీద. ఇక గాడి ఇక్కడికి పని పట్టలేదు. ఉంగరం చూపి. నెక్స్ట్ గోల్ వచ్చేసి ఈ రవ్వని ఎంకడమే. ఆ రాయి లేకుండా తీసుకోండి, నేను ఎంకుతాను కొంచెం. మామా, చింతకాయలు ఎర్ర ఉన్నాయి, చింతకాయలు కూడా ఎర్ర ఉన్నాయి. కష్టమే. ఎక్కడ దొక్కి పడేసి రొప్పో వజ్రం అది. చెల్ దే నిల్లాపో, నడరా, పొడుస్తావా? రాదా చూసుకుందాం మా కొడక. ఏయ్, అటు పోతున్నావు నీ అమ్మ. ఏయ్,
కిందికి పోయి సక్కా నీళ్ళు రాదు. నడవచ్చా నీ అమ్మ విడు. ఇది డిసిప్లిన్ అంటే. చక్కగా వాటి ప్లేస్లోకి అవి వెళ్ళిపోతాయి. వేస్తే పన్నట్టు. జంతువులకు ఉంది డిసిప్లిన్. 20 ఏళ్ళు వచ్చినా 25 ఏళ్ళు వచ్చినా నాకు లేదు. ఓకే గాయస్, మనం ఆడికెళ్ళి ఈ చుట్టూ పొలాలు ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు వ్యూ. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ప్లాన్ క్యాన్సల్. అక్కడ ఏదో కొనంగా ఉన్నట్టుంది. వద్దులే, తర్వాత చూసుకుందాం ప్లాన్ ఏమైనా ఉంటే. ఏ బ్రో, హాయ్. ఏ బ్రో, హాయ్ హాయ్. కెమెరా ఇక్కడ చూడు. సరే, థ్యాంక్ యూ. అవసరమా? తప్పించుకున్నాం. ఒకరు అలా ఆడుకున్న తర్వాత సర్ప్రైజ్ అంటే ఓరిని అమ్మ గుర్తుంది. ఒక మంచి వీడియో తీద్దాం అనుకున్నా, మిస్ అయింది. ఇది బాగుంది. ఏమిరా, ఏమి లేదు. వావ్, ఇక మయ్య చూసా నన్ను ఈ పొలం కేసి దింటాడు. అందుకే కనిపించకుండా సంకలట్టుకొని తిరుగుతున్నా. 2 కవర్ అవుతాయి, అది ఇది.